వివిధ ఆటపాటలతో జర్నలిస్టులు ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మంగా వెంకట శివరామకృష్ణ, డెంకడ మోహన్ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర సెటిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని జర్నలిస్టులకు శుభాభినందనలు తెలియజేసి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా పనిచేస్తూ నిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి ఆట విడుపు కార్యక్రమాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు చేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అండ్ రూరల్ పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వన సమారాధన కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పెట్టుకోవడం, అందరం కూడా ఆత్మీయంగా కలవడం చాలా సంతోషం. ఈరోజు కొంచెం బీజేపీ మన మాజీ ప్రధానమంత్రి వర్యులు వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కాకినాడలో జరగటం, దానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అమాత్యులు సత్యకుమార్ యాదవ్ గారు రావటం, అలాగే మేమందరం కూడా మరి ప్రతి జిల్లా కూడా శత జయంతి ఉత్సవాలు, వాజ్పేయి గారు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన కాకినాడ జిల్లాకి విగ్రహావిష్కరణ రావటం వల్ల జిల్లా నాయకులందరం కూడా, కూటమి నాయకులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అటెండ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. ఏదేమైనా చాలా సంతోషం. మరి వన ఆరాధన మరి ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఆత్మీయంగా కలవటం సంతోషిస్తూ, అదేవిధంగా జర్నలిజం గురించి మీకు నేను చెప్పవలసిన పని లేదు. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని, చెడుని ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిజం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని, ఆ విధంగా ప్రయత్నం చేసే ప్రతి మనిషి జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఆయన పదవి కంటే వ్యక్తిగతంగా మానవతావాది, 10 మందికి సహాయం చేసి సేవా దృక్పథంతో, ఆయన 10 మంది స్నేహ పాత్రతో ఆయన పిఆర్ మెయింటైన్ చేసి అందరి మనసులో గెలిచిన గొప్ప వ్యక్తి రాజశేఖరరావు గారు. ఎమ్మెల్సీగా నెక్స్ట్ కూడా మంత్రిగా చూస్తామని మేము కోరుకుంటూ, మా మిత్రులు చెప్పిన కృష్ణ గారు, ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే వెల్ఫేర్ ఉందో మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, మీరు అంశం వస్తే చట్టసభల్లో కూడా అది కంపేర్ చేసుకుని ఒక క్వశ్చన్ వేసి సహాయపడితే రాష్ట్రం అంతా కూడా అందరూ మీరు ఉంటారని నేను తమరికి విన్నపం చేసుకుంటూ, ఈ యొక్క సమావేశాన్ని మిత్రులందరూ కూడా ఆనందంతో పంచుకొని, మీ గురించి ఎంత ప్రేమతో ఆగామో ఆనాడు మేమందరూ కూడా అక్కడ మన మాధవపట్నం యువతలో వచ్చినప్పుడు అదే ప్రేమ కంటే ఎక్కువగా మీరు పదవి కంటే వ్యక్తిగతంగా మీరు మానవతావాది కాబట్టి, ప్రేమమూర్తి కాబట్టి, మీరు 10 మందికి సహాయం చేసే వ్యక్తి కాబట్టి, ఏ ఆశ లేదు కాబట్టి మీరు పాత్రికేయులకి సహకరిస్తారని కోరుకుంటూ, మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నారు.